వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈరోజు రెసిపీ పితికి పప్పు మిక్చర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలా అనపకాయల నుండి అనప గింజలను ఒలిచి పెట్టుకోవాలి. ఇలా అనపకాయల నుండి అనపగింజలు వేరు చేశాక వీటిని పితికి పప్పుగా మార్చడానికి ఒక 8 నుంచి 10 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. లేదా ఒక రాత్రంతా నానబెడితే మరుసటి రోజు మార్నింగ్ పితికి పప్పుగా మార్చుకోవచ్చును. మరుసటి రోజు పొద్దున్న ఈ అనప గింజల్ని ఒక్కొక్కటిగా తీసుకొని జస్ట్ అలా ప్రెస్ చేస్తే లోపల నుంచి పప్పు బయటపడుతుంది. పై తోలు సపరేట్ అయిపోతుంది. ఈ తోలును పక్కకు పడేసుకొని పప్పును మాత్రమే వాడుకోవాలి. ఇదే అండి పితికి పప్పు చేసే విధానము. ఇలా ఒక్కొక్క గింజను తీసుకొని ప్రెస్ చేసుకొని పొట్టుని సపరేట్ చేయాలి. పప్పు గింజలను డైరెక్ట్గానే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. అలా ఫ్రై చేసుకునేటప్పుడు గింజలు చిట్లుతాయి అన్నమాట ఆయిల్లో. అందుకనేసి ఇలా ప్రెస్ చేస్తూ పై లేయర్ని సపరేట్ చేసి పితికి పప్పుగా మార్చుకొని మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటున్నాము. ఇదిగోండి పితికి పప్పు రెడీ అయిపోయింది. ఈ పితికి పప్పులో ఏమాత్రం తేమ ఉండకూడదు. ఒకవేళ తేమ ఉంటే ఒక పొడిగుడ్డ పైన ఒక 5 నిమిషాలు ఆరబెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా జల్లిగరిటలో తీసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గింజలు వేయించుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ గింజల్ని ఇలా పెట్టుకొని వేడి చేసుకోవాలి. గింజలు డైరెక్ట్గా ఆయిల్లో వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే మనం ఆ గింజలన్నీ కూడా ఫ్రై అయ్యాక తీయడానికి టైం పడుతుంది. ఆ లోపల గింజలన్నీ మాడిపోతాయి. అందుకని ఇలా గరిటెలో పెట్టుకొని తీసుకుంటే ఈజీగా ఉంటుంది మనం తీయడానికి. స్టవ్ని మీడియం మంటలోనే పెట్టుకొని ఈ గింజలన్నిటిని వేయించుకోవాలి. ఇలా గింజలన్నీ ఈవెన్గా వేగాలంటే కొంచెం కింద పైకి పైన కింద గింజలు వెళ్ళేట్టుగా కలుపుతూ వేయించుకోవాలి. లేదంటే ఒక స్పూన్ తీసుకొని కూడా గింజలను కలుపుకోవచ్చును. చూడండి, మనం గింజలు ఫస్ట్లో వేసినప్పుడు ఫుల్గా నురగ వచ్చింది. ఇప్పుడు నురగ తగ్గుతూ వస్తుంది. ఇలా నురగ తగ్గుతూ వస్తే మనకు గింజలు వేగినాయని అర్థం. గింజలన్నిటినీ కూడా క్రిస్పీగా వేయించుకోవాలండి. మరీ మెత్తగా ఉంటే తినడానికి బాగోదు. క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. మీకు ఆ నురగ వెళ్ళినప్పుడు గింజలు వేగినాయని అర్థం. లేదంటే ఒకటి పట్టుకొని చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది క్రిస్పీగా ఉంటుంది గింజ. ఇలా వేగిన గింజలను పక్కకు తీసుకుని మిగతా గింజలన్నిటినీ కూడా కొద్ది కొద్దిగా తీసుకుని వేయించుకోవాలి. ఇలా గింజలన్నీ వేయించుకున్నాక అన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు కారం పొడి వేసుకొని గింజల్ని కలుపుకోవాలి. అంతేనండి, పితికి పప్పు మిక్చర్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.